హలో గైస్, గుడ్ మార్నింగ్. మీకు ఇక్కడ ఉన్న చెట్లను పరిచయం చేస్తా. ఈ చెట్లు మొత్తం ఏంటో తెలుసా? ఇది మన అగ్గిపుల్లల్లో తయారు చేస్తారు కదా, అవి అంట ఈ చెట్లన్నీ. ఇది ఇటు కూడా ఇదన్నీ రబ్బర్ చెట్లు. చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో. బాగున్నాయి కదా చెట్లన్నీ. చెట్ల మధ్యలో ఇల్లు, చెట్లు, బాగుంది. నేను ఎప్పటి నుండో అనుకున్నా కేరళ వెళ్ళాలి అనేసి. లాస్ట్కి సక్సెస్ఫుల్గా కేరళ వచ్చేసిన. చూడండి ఎలా ఉందో. ఇంకా అలా పైకి వెళ్తే ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి, కాకపోతే పైకి వెళ్ళలేదు. మేము వెళ్తాం, వెళ్ళి పైకి వెళ్ళి అన్నీ చూసేస్తాం. చూడండి ఇదే రోడ్డు, పైకి వెళ్ళాలి. పైకి బస్సులు ఏం రావు కానీ ఆటోలు మాత్రం వస్తాయి. ఇగో ఇవి బనానా ట్రీస్, కానీ వీటి నుండే వచ్చే బనానా మాత్రం చాలా టేస్ట్గా ఉంది. బట్ మన తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న బనానా కాదు, వేరే డిఫరెంట్ బనానా. సో దాన్ని బాయిల్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంది. కేరళ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ బనానా బాయిల్ చేసి తింటారు. బనానా బాయిల్ విత్ బాయిల్డ్ ఎగ్, వెరీ టేస్ట్. చూడండి దీనికి ఎలా ఉన్నాయో. కేరళలో ఈ చెట్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అన్ని ప్లేసుల్లో ఈ చెట్లే ఉన్నాయి. ఇటొక్క ఇల్లుంది, ఈ ఇంటికి వెళ్ళే దారి. ఇలా ఒక్కొక్క ఇల్లుకి ఒక్కొక్క రూట్ ఉంది. ఇవి రబ్బర్ ట్రీస్. ఈ రబ్బర్ ట్రీస్ నుండి రబ్బర్ ఎలా తయారు చేస్తారో అది కూడా చూపెడతాను మీకు, సరేనా? సరే రండి, మీకు రబ్బర్ ట్రీ నుండి మిల్క్ ఎలా వస్తుందో చూపెడతాను. ఇది రబ్బర్ చెట్టు కదా. ఈ రబ్బర్ చెట్టుకి ఇలా చెక్కి పెడతారు. ఇలా చెక్కి పెడితే అక్కడ నుండి పాలు వస్తుంది కదా, ఆ పాలు అలా ఇలా వస్తూ ఇలా వస్తుంది అన్నమాట. ఆ చెక్కిన బట్టి ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇలా 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 ఇగో చూడండి, ఇలా ఇక్కడ ఇది పెడతారన్నమాట. దీంట్లో నుండి ఈ గిన్నెలో ఇలా పడిపోయిద్ది అన్నమాట. ఈ గిన్నెలో పడిన తర్వాతకి దీన్ని తీసుకెళ్ళి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ మీకు తర్వాత చూపెడతాను. ఇగో ఇట్లా గిన్నెలో పడుతుంది. ఇది నిండిన తర్వాతకి ఈ మిషన్లో నుండి గిన్నెలో నుండి తీసుకెళ్ళి ఆ మిషన్లో వేస్తే మనకు రబ్బర్ తయారైద్ది. చూసారా? ఇంకా ఇలా చెక్ పెడతారన్నమాట. ఆ చెట్టుకి చూడండి, ఇలా చెక్ పెడతారు. ఇలా అన్ని చెట్లకి ఇలాగే ఉంటాయి గిన్నెలన్నీ. సో అందులో నుండి ఇలా పాలు వస్తుంది. ఆ పాలని ఇలా చేస్తారన్నమాట. ఇంకో చూడండి, ఇది కూడా రబ్బర్ తయారు చేసేది. అంటే ఆ పాలు మొత్తం తీసుకొచ్చి ఇందులో వేసి ఇలా కనెక్షన్. మిషన్ అక్కడ ఉంది చూడండి, అది రబ్బర్ మిషన్. అగో చూసారా, అక్కడ కనపడుతుంది కదా, అదే రబ్బర్ మిషన్, రబ్బర్ తయారు చేసే మిషన్. బట్ నేను అక్కడికి వెళ్ళలేను. ఇగో అక్కడ ఒక చెట్టుకు చూడండి ఎన్ని గిన్నెలు పెట్టారో. అవి పెద్ద చెట్లు అనుకుంటా, ఆ చెట్టు నుండి ఎక్కువ వస్తుంది అనుకుంటా, అందుకనే చాలా గిన్నెలు పెట్టారు ఆ చెట్టుకి. ఇది మిషన్. చూడండి చాలా ఉన్నాయి కదా.
అన్ని చెట్లకి ఒక్కొక్కటే ఉంటాయి, ఈ చెట్టుకి మాత్రం చాలా ఉన్నాయి. బట్ ఇంకా పక్కన ఇంకో చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఇంకా ఉన్నాయి. ఆ చెట్టు నుండి ఎక్కువ వస్తుంది అనుకుంటా మిల్క్. చూడండి, ఇవన్నీ రబ్బర్ ట్రీసే. చూడండి, ఇదొక్కవే అవతల లాస్ట్లో కనపడుతుంది కదా ఇల్లు, అక్క వాళ్ళ ఇంటి వెనకాల. ఇక ఆ ఇంటికి వెళ్తుంది ఈ రోడ్డు, ఈ ఇంటికి వెళ్తుంది. చూడండి, ఇలా ఇంకా ముందుకి ఇంకా ఉంది రోడ్డు. అబ్బా, ఆయాసం వస్తుంది నాకైతే ఎక్కి ఎక్కి. బాగుంది కదా, పైకి ఇంకా ఉందిలే కానీ ఇంకెళ్ళలేను, ఇంతవరకు చాలు. ఇది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవే. అక్క ఇంటి ముందు ఊడుస్తున్నారు చూడండి. రండి, ఇదే అక్క వాళ్ళ ఇల్లు. అక్క వాళ్ళ ఇల్లు చూపెడతా మీకు. ఇది బయట, బాగుంది కదా బయట. ఇది బయట ప్లేసు. ఇది బయట ప్లేస్ అక్క వాళ్ళది. అది బ్యాక్ సైడ్ బనానా తోట ఉంది చూడండి. తర్వాత మీకు లోపల కూడా చూపెడతా, ప్రజెంట్ అయితే బయట చూపెడుతున్నా. ఇంకా చూడండి, పప్పాయ ట్రీ. దీనికి 2 వచ్చినాయి, ఆ 2 కూడా మేమే తింటాం కొద్దిగా అయితే. ఇది బ్యాక్ సైడ్. పైన ఇంకా హౌజెస్ ఉన్నాయి, చూపెడతా. పైకి ఎక్కినప్పుడు పైన కూడా చూపెడతా మీకు. ఇంకా పక్కన ఉంది కదా, అది కూడా రబ్బర్ ట్రీసే. సరే, బయట చూపెట్టాను కదా, లోపల కూడా చూపెడతారండి. ఇది ఫ్రంట్. లోపల కూడా చూపెడతాను రండి. అక్కడ కనపడుతున్నాయి కదా, అవి డ్రాగన్ ఫ్రూట్ చెట్స్. ఇంకా చూడండి, చిన్నగా ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ ఏం రాలేదు.